లీకులు చేస్తున్నదెవరు? వారిపై రేవంత్ సర్కార్ నిఘా త్వరలోనే అందరినీ బయటపెడతామంటున్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో ప్రభుత్వ నిర్ణయాలు ముందే లీక్ అవుతున్నాయా? అసెంబ్లీలో ప్రభుత్వం ఏం చెబుతోంది? అంతర్గత సమీక్షల్లో ఏం జరుగుతోంది? ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే విషయాలు ప్రతిపక్షాలకు ముందే చేరుతున్నాయా అంటే అవుననే అనుమానిస్తోంది ప్రభుత్వం. అందుకే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని డిసైడ్ అయింది. మళ్ళా మీరు అదే విధంగా 2014 కంటే ముందంటే మేము కూడా మొదలు పెడతాం. మా సభ్యులందరూ కూడా తెలుసు ఏ విధంగా ఉన్నారో, మీరు కూడా ఉన్నారు. వారి ఇంట్లో ఇచ్చిన కరెంటు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఓ విమర్శకు కానీ నేను పోలేదు. ఎందుకంత తొందర పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. మరి వారే చెప్పిండ్రు, నిన్న 1956 నుంచి మొదలుపెట్టి వచ్చిండ్రు. వారే నిన్న 1956 నుంచి మొదలుపెట్టి వచ్చిండ్రు. ఇక్కడ దాకా తెచ్చిండ్రు. ఏ సంవత్సరం ఏం జరిగిందో కనీసం 14 ఉన్న పరిస్థితి చెప్పకపోతే ఇవాళ ఉన్నది ఎట్లా తెలుస్తుంది అధ్యక్ష? అయితే ఈరోజు అధికారిక లెక్కలు ఇది కార్పొరేషన్ ద్వారా లోన్లు చేయబడిన అప్పు. ఆస్తులు, అప్పులు, గత ప్రభుత్వ నిర్ణయాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలపై ఆసక్తిగా మారింది తెలంగాణ రాజకీయం. అయితే ఈ క్రమంలో కొంతమంది అధికారుల నుండి లీక్ అవుతున్న సమాచారం విపక్షాలకు ఆయుధంగా మారుతోంది. అదే సమయంలో ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెడుతోంది. శ్వేతపత్రాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టక ముందే వాటికి విపక్ష సభ్యులు అంశాల వారీగా కౌంటర్ సిద్ధం చేయడంతో ప్రభుత్వం ఈ అనుమానానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే శ్వేతపత్రాలను ఎవరితో చేయించారు అన్న సమాచారం కూడా ప్రతిపక్షాలకు చేరడం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టింది. లీక్ అయిన సమాచారం ఆధారంగానే ప్రభుత్వ శ్వేతపత్రానికి ప్రతిపక్ష సభ్యులు కౌంటర్ సిద్ధం చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. నివేదికలు, సమీక్షల్లో అంతర్గతంగా చర్చించిన అంశాలు బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించినట్లు తెలుస్తోంది. అదే అంశాన్ని అన్ని ప్రభుత్వ శాఖల హెచ్ఓడీలకు స్పష్టం చేసినట్లు సమాచారం. గత ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేసిన సిబ్బందిపై కూడా నిఘా పెట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 7న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే రోజు తొలి మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ కేబినెట్ మీటింగ్ లో సీఎం ఏం మాట్లాడారు, మంత్రులు ఏం చెప్పారు అనే మొత్తం సమాచారం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీ తర్వాత ధరణితో పాటు డ్రగ్స్ పై సమీక్షల్లో కూడా ఏం జరిగిందనే వివరాలు కూడా లీక్ అయినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో పాటు మంత్రుల కదలికలు, అంతర్గత సమీక్షల్లో ఏం జరుగుతుందనే విషయాలు కూడా ముందస్తుగానే బయటకు వస్తున్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆ సమాచారాన్ని ఎవరు లీక్ చేస్తున్నారో ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు పిఏ, పిఎస్, అడిషనల్ పిఎస్, అదేవిధంగా పిఆర్ఓలుగా పనిచేసిన వారిని తొలగించాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. మరి ఇప్పటికైనా లీకులు ఆగుతాయో లేక కొనసాగుతాయో చూడాలి. మరి మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.